ఎంత సంతోషంగా ఉంటామో అంతే బాధపడతామని పెద్దలు ఫస్ట్లోనే చెప్పారనమాట. అది నా విషయంలో జరిగింది. ఫస్ట్ నాకు వెళ్ళడమే ఇష్టం లేదు. తర్వాత అక్కడికి వెళ్ళాక బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన తర్వాత రాత్రి అంతా బాధపడుకుంటూ కూర్చాను. అసలు ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కానీ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎప్పటి నుంచో తమ్ముడు చెప్తున్నాడు, అక్క మనకు కొత్తగా వాటర్ ఫాల్స్ ఏర్పడింది అక్క, అక్కడికి వెళ్దాము, వాటర్లో స్నానం చేద్దాము, పిల్లలు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అన్నాడు. నాకేమో ఆ రోజు బాగాలేదు, వద్దురా నేను రానన్నాను. కానీ నువ్వు రావాల్సిందని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళాడు. అసలు వెళ్ళడమే ఇష్టం లేదు నాకు. అక్కడికి వెళ్ళాక మీరు నమ్మరు, నా మనసు అసలు మిస్ అయ్యి ఉంటే ఎంత బాధపడేదో అనిపించింది. అంత బాగుందనమాట కొత్తగా ఏర్పడిన వాటర్ ఫాల్స్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట. ఎప్పుడు ఇలా వాటర్ ఫాల్స్ చూడలేదు. ఎందుకంటే మాకు చెరువు ఎప్పుడు నిండేది కాదు, ఎప్పుడు కరువే. మా ఊరికి ఎక్కువ వాటర్ వచ్చేవి కాదనమాట. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల పెద్ద చెరువు అనేది నిండిపోయిందనమాట. నిండిపోవడం వల్ల అక్కడ కొండల్లో ఉన్న సందుల్లోంచి నీళ్ళు ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడ్డాయి అనమాట. 4 years నుంచి వద్దాం అనుకుంటే ఈ ఇయర్ అయ్యిందనమాట రావడానికి. వచ్చాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఎంత గుర్తుండిపోద్దంటే మా పిల్లలకి నాకు రంప వెళ్ళినా కూడా నేను ఇంత సంతోషించలేదు, ఎంజాయ్ చేయలేదు. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా ఆయన ఒక్కడే మిస్ అయ్యాడు అనమాట. మేమందరం ఫుల్గా బాగా ఎంజాయ్ చేశాము. 1.5 గంట ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో, రావాలనిపించలేదు. కానీ కొండ ప్రాంతం కదా, చీకటి పడిపోతుందని చెప్పేసి నేనే బలవంతంగా తీసుకొచ్చేసాను. అంత బాగా అనిపించింది. మా పిల్లలు అందుకనే అంటున్నారు, అమ్మ మధ్యాహ్నం వస్తే సరిపోయేది కదమ్మా, ఇప్పుడు వచ్చాము కాసేపు కూడా ఆడినట్లేదమ్మా అని చెప్పేసి నాతో అక్కడే గొడవకు దిగిపోయారు అనమాట ఇద్దరు. సరే కదా మళ్ళీ వద్దామని చెప్పేసి అయితే మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ వాళ్ళకు చెప్తే బాధపడతారని నేను బాధపడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం మానేస్తారు అని చెప్పేసి నాకు అక్కడ వాటర్లో కాసేపు ఆడాక తర్వాత ఒకైతే ముళ్ళు అయితే దిగింది ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ రాలేకపోయాను. ఎలాగో చెప్పులు ఉన్నాయి కదా అని అలా నడుచుకుంటూ వచ్చేసాము. బండి లేండి అక్కడి వరకు, బండి మీద ఇంటికి వచ్చేసాము. కానీ రాత్రి చాలా పేచి పెట్టేసింది నా కాలు. ఎలాగంటే అక్కడ వాటర్లో ఫోర్స్గా పడుతున్న వాటర్లో ఆడాం కదా, ఒళ్ళంతా బరువైపోయింది. చాలా నీరసంగా ఉంది అప్పటికి. తర్వాత ఈ కాలేమో నడవనివ్వలేదు. మీరు నమ్మరు ఎంత చిన్నగా ఉందో ఆ ముళ్ళు. అది తీయడానికి నాకు దాదాపు అరగంట పట్టింది. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో. అదే చెప్తారు, చిన్నదైనా చిటికడైనా, అదేదో సామెత ఉంది నాకు రాదు. అలాగా చాలా ఇబ్బంది పెట్టేసింది. వేప నూనె పెట్టి అప్పుడు దాన్ని అయితే తీయగలిగాను. బ్లడ్ కూడా వచ్చేసింది. పొద్దున వరకు ఉందన్నమాట నొప్పి. మా వాళ్ళకి కూడా తెలియదు ఈ ముళ్ళు దిగిందని. ఈ వీడియో చూసాక వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎవరికి చెప్పలేదు, నన్ను తిట్టుకుంటారు, ఏంటి అంత జాగ్రత్తగా ఉంటావు ఏంటని. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పల్లెటూరులో వాటర్ ఫాల్స్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. కంపల్సరీ అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్?